హలో గుడ్ మార్నింగ్ హిట్ టీవీ మార్నింగ్ ఎడిషన్కి స్వాగతం. నేను మీ విక్రమ్ పోలా. ఈరోజు తెలుగు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి వార్తా కథనాన్ని పరిశీలిద్దాం. ముందుగా తెలంగాణ ఈనాడు ఎడిషన్ చూద్దాం. జగమంతా రామోత్సవం, అపురూప మందిరం నేడే ఆవిష్కృతం. అయోధ్యలో కొలువుదేరనున్న రామయ్య, సర్వాంగ సుందరంగా నగరం ముస్తాబు, ప్రాణప్రతిష్ఠ చేయనున్న ప్రధాని, ఇప్పటికే చేరుకున్న ప్రముఖులు, భారీ భద్రతా ఏర్పాట్లు. రామనామస్మరణతో మార్మోగుతున్న ఊరు వాడ. మధ్యాహ్నం 12:20 నుంచి 1 గంట మధ్య ముహూర్తం. 7,000 మంది అతిథులు. రామ మందిర ప్రారంభోత్సవానికి 7,000 మంది అతిథులను ఆహ్వానించారు. వారిలో 506 మంది అత్యంత ప్రముఖులు ఉన్నారు. రామ జన్మభూమి కోసం పోరాటం చేసిన వారిని ఈ కార్యక్రమానికి పిలిపించారు. సినీ, వ్యాపార, క్రీడా ప్రముఖులను ఆహ్వానించారు. వీరిలో ఇప్పటికే చాలామంది అయోధ్యకు చేరుకున్నారు. ప్రతిపక్ష నేతలను ఆహ్వానించిన వారెవరూ హాజరు కావడం లేదు. గంట కట్టే చెల్లిలోనూ దేశం నలుమూలల నుంచి పలువురు పాదయాత్ర ద్వారా సైకిళ్లపై, వాహనాలపై అయోధ్యకు చేరుకున్నారు. మతాలకు అతీతంగానూ పలువురు వచ్చారు. ఇక్కడ మనం చూస్తున్నాము, ఆదివారం రాత్రి విద్యుత్ దీపాల వెలుగుల్లో శోభాయమానంగా అయోధ్య రామ మందిరం. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఈ వేడుకను వీక్షించనున్నారు. దేశ విదేశాల్లోని ఆలయాల్లో సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. వాషింగ్టన్ డీసీ, ప్యారిస్ నుంచి సిడ్నీ దాకా అనేక ఆలయాల్లో ఓ పండుగలా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దాదాపు 60 దేశాల్లో కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక మరొక బ్యానర్ విషయానికి వస్తే, మూసీ సుందరీకరణకు అత్యంత ప్రాధాన్యం. దుబాయ్లో 70 సంవత్సరాలతో సీఎం రేవంత్ రెడ్డి చర్చలు జరుపుతున్నారు. ఇక్కడ మనం చూస్తున్నాం, దుబాయ్ వాటర్ ఫ్రంట్ ప్రాజెక్టు వద్ద అక్కడ అధికారుల నుంచి వివరాలు తెలుసుకుంటున్న సీఎం రేవంత్ రెడ్డి. ఇక సులభంగా, వేగంగా, పకడ్బందీగా ధరణి సమస్యల పరిష్కారానికి మేలైన విధానం కసరత్తు ప్రారంభించిన కమిటీ. CCLAలో ధరణి కమిటీ కార్యాలయం ఏర్పాటు. నేటి కమిటీ 3వ సమావేశం. సత్వరం పరిష్కరించే సమస్యలపై దృష్టి. కష్టపడి చదివితే 3 ఏళ్లుగా కొలువులు లేవు. మత్స్య కళాశాలలో డిగ్రీ చదివిన విద్యార్థుల ఆవేదన. ఇక మరొక కీలకమైనటువంటిది, సీఎం సలహాదారుగా వేం నరేందర్ రెడ్డిని నియమించారు. ప్రభుత్వ సలహాదారులుగా షబ్బీర్ అలీ, హర్కర వేణుగోపాల్, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా మల్లు రవి. కీలకమైనటువంటి కొన్ని నియామకాలు జరిగాయి. ముఖ్యంగా రాష్ట్ర సలహాదారులుగా, ముఖ్యమంత్రి సలహాదారుగా రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైనటువంటి వేం నరేందర్ రెడ్డిని నియమించారు. అదేవిధంగా SC, ST, BC, మైనార్టీ వెల్ఫేర్ శాఖలకు సలహాదారుగా షబ్బీర్ అలీని సలహాదారుగా పోస్టులు నిర్వహించారు. అదేవిధంగా హర్కర్ వేణుగోపాల్ను కూడా ఆయన ప్రోటోకాల్ విభాగం చూస్తూ ఉంటారు. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలంలో ఆయన్ని కూడా ఒక సలహాదారుగా నియమించారు. ఇక మల్లు రవి, గతంలో కూడా ఆయన ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధిగా ఉండేవారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధిగా అక్కడ ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా మల్లు రవి ఉంటారు. ఇక జగమంతా రామోత్సవం అయోధ్యలో ఇప్పుడు అందరి ప్రపంచవ్యాప్తంగా హిందువులు, అదేవిధంగా మతాలకు అతీతంగా అందరూ కూడా అక్కడ జరిగేటువంటి వేడుకలను తిలకించడానికి సిద్ధంగా ఉన్నారు. బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా అయోధ్య ఆలయం వద్ద ఏర్పాటు చేశారు. ఇక్కడ మనం చూస్తున్నాము, ఆలయానికి పూలతో అలంకరణ. రామ మందిరాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. పూలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అయోధ్య నగరం మొత్తాన్ని ఆధ్యాత్మిక శోభతో కళకళలాడేలా తయారు చేశారు. శ్రీరాముడి చిత్రాలతో పై వంతెనల వీధి దీపాలను అలంకరించారు. విల్లంబుల కటౌట్లను ఏర్పాటు చేశారు. సంప్రదాయ రామనంది తిలక డిజైన్తో దీపాలను ముస్తాబు చేశారు. పలు చోట్ల సెలవు. భాజపా పాలిత రాష్ట్రాలు సోమవారం సెలవు ప్రకటించాయి. ఒడిశాలోనూ సెలవు ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు 1 పూట సెలవు ఇచ్చారు. బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు, ఆర్థిక సంస్థలు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులకు 1 పూట సెలవు ప్రకటించారు. స్టాక్ మార్కెట్లు పనిచేయవు. ఇక భారీగా కానుకలు. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి కన్నౌజు నుంచి పరిమళాలు, అమరావతి నుంచి 5 క్వింటాలు కుంకుమ, ఢిల్లీ నుంచి నవధాన్యాలు, భోపాల్ నుంచి పూలు, చింద్వారా నుంచి 4.31 కోట్ల రామనామాల ప్రతి అయోధ్యకు వచ్చాయి. ఇంకా సీతాదేవికి గాజులు వంటివి చేరుకున్నాయి. 108 అడుగుల అగరబత్తి, 2,100 కిలోల గంట, 1,100 కిలోల దీపం, బంగారు పాదరక్షలు, 10 అడుగుల ఎత్తైన తాళం, ఒకేసారి 8 దేశ సమయాలను సూచించే గడియారం రామమందిరానికి బహుమతులుగా వచ్చాయి. ఆలయ విశేషాలు. రామమందిరంలో ప్రతిష్ఠించనున్న విగ్రహం ఎత్తు 51 అంగుళాలు. ఈ విగ్రహాన్ని కర్ణాటకలోని మైసూరుకు చెందిన అరుణ్ యోగిరాజు రూపొందించారు. శుక్రవారం కళ్ళకు వస్త్రంతో ఉన్న విగ్రహం బాహ్య ప్రపంచానికి దర్శనమిచ్చింది. ఆలయంలోకి తూర్పు ద్వారం నుంచి ప్రవేశించే దక్షిణ ద్వారం గుండా బయటకు రావాల్సి ఉంటుందని ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్రాయ్ తెలిపారు. ఆలయాన్ని 3 అంతస్తుల్లో నిర్మించారు. ఇక ప్రధాన ఆలయానికి చేరుకోవడానికి భక్తులు తూర్పు వైపు నుంచి 32 మెట్లను ఎక్కాల్సి ఉంటుంది. ఆలయాన్ని సంప్రదాయ నాగర శైలిలో నిర్మించారు. 380 అడుగుల పొడవు, 250 అడుగుల వెడల్పు ఉంటుంది. 161 అడుగుల ఎత్తు ఉంటుంది. ప్రతి అంతస్తు 20 అడుగుల ఎత్తున ఉంటుంది. మొత్తం 392 స్తంభాలు, 44 గేట్లు ఉన్నాయి.
ఇక అంతరిక్షం నుంచి అయోధ్య రామ మందిరం ఉపగ్రహ చిత్రం విడుదల చేసిన ఇస్రో ఇక్కడ అంతరిక్షం నుంచి తీసిన ఇక్కడ చూస్తున్నాము ఈ చిత్రాన్ని. విరాజిల్లుతున్న నేతన్న ప్రతిభ అయోధ్య రామాలయానికి కానుక సమర్పించేందుకు బంగారు పట్టుచీర తయారీ సిరిసిల్ల నేత కళాకారుడు హరిప్రసాద్ ఘనత. సిరిసిల్లాకు చెందినటువంటి భార్య రేఖతో కలిసి హరిప్రసాద్ బంగారు చీరని నేస్తున్నారు. ఇక్కడ మనం చూస్తున్నాము అయోధ్య రామాలయానికి కానుకగా అందిస్తారు. అదేవిధంగా మరొక అయోధ్య రామయ్యకు ముత్యాల గజమాల, అయోధ్య రామయ్యకు 8 అడుగుల ముత్యాల గజమాల ఇది మనం చూస్తున్నాము. గజమాలను హైదరాబాద్ తార్నాకు చెందిన ముద్దుల వెంకటదాస్ తయారు చేశారు. 9 మంది కళాకారులు 9 రోజులు కష్టపడి రూపొందించినట్లు ఆయన తెలిపారు. దీన్ని చిన్నజీయర్ స్వామి అయోధ్యకు తీసుకువెళ్లి ఆలయ నిర్వాహకులకు అందజేస్తారని చెప్పారు. రామేశ్వరంలో కోదండరాముడికి ప్రధాని మోడీ పూజలు చేశారు. తమిళనాడు రామేశ్వరం ప్రాంతంలోని కోదండరాముడి ఆలయంలో ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం ప్రత్యేక పూజలు చేశారు. 3 రోజుల పర్యటన కోసం తమిళనాడుకు వచ్చిన ప్రధాని శనివారం శ్రీరంగం, రామేశ్వరం, రామనాథ స్వామి ఆలయాలను దర్శించుకున్నారు. రాత్రి రామేశ్వరంలోని రామకృష్ణ మఠంలో బస చేసి ఆదివారం ఉదయం రోడ్డు మార్గంలో 25 కిలోమీటర్ల దూరంలోని అరిచల్ మునై సముద్ర తీరానికి చేరుకొని పూజలు చేశారు. రామాయణంలో రాముడి చెరలో ఉన్న సీతను కాపాడేందుకు అరిచల్ మునై ప్రాంతం నుంచి రాముడు రామసేతు నిర్మించి శ్రీలంకకు వెళ్ళారని చెప్తుంటారు. అక్కడ రాముడు మట్టితో శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజలు చేసినట్లు ప్రశస్తి. ఈ ప్రాంతంలో ప్రధాని మోదీ పూలు చల్లి ప్రత్యేక పూజలు చేశారు. సూర్య నమస్కారాలు చేశారు. బీచ్లో ఏర్పాటు చేసిన కుర్చీలో కూర్చొని ధ్యానం చేశారు. రామసేతు ప్రారంభ ప్రాంతంలో నిర్మించిన స్తూపం వద్ద పూలు చల్లారు. అక్కడి నుంచి కారులో రావణుడి తమ్ముడు విభీషణుడికి పట్టాభిషేకం చేసిన కోదండరాముడి ఆలయానికి చేరుకున్నారు. అనంతరం రామేశ్వరం నుంచి మధురైకి హెలికాప్టర్లో చేరుకుని ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్ళారు. ఇక్కడ మనం చూస్తున్నాము రామేశ్వరం సమీపంలోని కోదండరామ స్వామి ఆలయంలో పూజలు చేస్తున్న ప్రధాని. ఇక రాష్ట్రానికి విషయానికి వస్తే మూసీ సుందరీకరణకు అత్యంత ప్రాధాన్యం అంటూ కూడా ఇక్కడ మనం వార్త చూస్తున్నాం. ఫస్ట్ పేజ్ కంటిన్యూషను. మూసీ సుందరీకరణపై దుబాయ్లో ఓ సంస్థ ప్రతినిధులతో చర్చిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర అధికారులు. ఇక పెట్టుబడులకు అనువైన గమ్యస్థానం తెలంగాణ. మహమ్మద్ బిన్ అబ్దుల్లా అల్ రాయిస్కు జ్ఞాపిక అందజేసిన మంత్రి శ్రీధర్ బాబు, పక్కన జయేష్ రంజన్ తదితరులు ఉన్నారు. ఇక్కడ సౌదీ అరేబియాలో పలు సంస్థల ప్రతినిధులతో మంత్రి శ్రీధర్ బాబు భేటీ అయ్యారు. పెట్టుబడుల గురించి ఆయన చర్చలు జరిపారు. ఇక ఫస్ట్ పేజ్ కంటిన్యూషన్. సులభంగా, వేగంగా, పకడ్బందీగా అంటూ కూడా రాష్ట్రంలో 25 నుంచి 30% భూముల లావాదేవీలు ధరణికి సంబంధించినటువంటి వార్త. ఇక కష్టపడి చదివితే 3 ఏళ్లుగా కొలువులు లేవంటూ కూడా ఫస్ట్ పేజ్ కంటిన్యూషను. పెబ్బేరులోని మత్స్య కళాశాలకు సంబంధించినటువంటి కోర్సులు చేసిన వాళ్ళకి కొలువులు లేవంటూ కూడా ఇక్కడ ఒక వార్తా కథనం ఇచ్చారు. ఇక జీఎస్టీ ఎగవేతలు, భారీ మోసాలు, వాణిజ్య పన్నుల శాఖ తనిఖీలో 270 కోట్ల అక్రమాలు బహిర్గతం అంటూ కూడా జీఎస్టీ ఎగవేతలు ఇటీవల కాలంలో ఎక్కువయ్యాయి. దానికి సంబంధించి ఇక్కడ మనం చూస్తున్నాము వాణిజ్య పన్నుల శాఖలో 270 కోట్ల అక్రమాలు అంటూ కూడా ఇక్కడ వచ్చారు. మురికివాడలో బోర్డు పెట్టి పన్ను ఎగవేత అంటూ కూడా ఒక వార్త. ఇక ఆచార్యులు లేక పరిశోధన ప్రాజెక్టులు దక్కక ఉస్మానియాపై ప్రాయోజిత సంస్థల విముఖత. తాజాగా 100 కోట్ల విలువైన ప్రాజెక్టు వెనక్కి. ఇక ఓటర్ జాబితా సవరణకు 97,616 దరఖాస్తులు వచ్చాయి అంటూ కూడా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజు తెలిపారు. ఇక 100 మందికి తండ్రి పేరు ఒక్కటే ఓటర్ జాబితాలో తప్పుగా నమోదైందంటూ కూడా తాండూరు గ్రామీణం కర్రనకోటలో జరిగింది అక్రమాలు. ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక సీఎం సలహాదారులుగా వేం నరేందర్ రెడ్డి, సలహాదారుగా ప్రభుత్వ సలహాదారులుగా షబీర్ హర్కరా, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా మల్లు రవి. ఇక్కడ మనం చూస్తున్నాం వేం నరేందర్ రెడ్డి. మహబూబాబాద్ జిల్లాకు చెందిన వేం నరేందర్ రెడ్డి ఎంఏ చదివారు. సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరు పొందాడు. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబాబాద్ నుంచి తేజేపా తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. 2012లో జరిగిన ఉప ఎన్నికలో హనుమకొండ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇక మల్లు రవి ఎంబీబీఎస్ డిఎల్ఓ చదివారు. 91, 96లో 99, 99లో 2 సార్లు నాగర్ కర్నూలు ఎంపీగా, 2008-9లో ఎమ్మెల్యేగా పనిచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా కేబినెట్ హోదాలో ఢిల్లీలో పనిచేశారు. అదేవిధంగా షబీర్ అలీ 70లో ఎన్ఎస్యుఐ కార్యకర్తగా రాజకీయ అరంగేట్రం చేశారు. 2004లో కామారెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. మర్రి చెన్నారెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి మంత్రివర్గాల్లో పనిచేశారు. 2013 మార్చి 14న ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 6 ఏళ్ల పాటు ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. ఇటీవల ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇక పెద్దపల్లి జిల్లా రామగుండానికి చెందిన
హర్కర వేణుగోపాల్ పీసీసీ ఉపాధ్యక్షుడిగా, ఏఐసీసీ సభ్యుడిగా, రాష్ట్ర ప్రోటోకాల్ విభాగం చైర్మన్గా ఉన్నారు. పార్టీ సభ్యత్వాల నమోదుకు రాష్ట్ర ముఖ్య సమన్వయకర్తగా వ్యవహరించారు. రిజర్వ్ నియోజకవర్గాల్లో నాయకత్వ అభివృద్ధి మిషన్ కార్యక్రమానికి కన్వీనర్గా ఉన్నారు. వేణుగోపాల్ను కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఫోన్ చేసి అభినందించారు. ఇక గిరిజన యూనివర్సిటీలో తరగతులకు ఏర్పాట్లు నిర్వహణకు వైటీసీ క్యాంపస్ అప్పగింత. ఇక జేఈఈ మెయిన్స్ పేపర్ 2 అడ్మిట్ కార్డులను విడుదల చేశారు. ఇక గణతంత్ర వేడుకలకు 30 మంది గిరిజన విద్యార్థులను ఎంపిక చేశారు. ఇక కాళేశ్వరం కుంగుబాటు కేసీఆర్ బాధ్యత వహించాలంటూ కూడా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మరోసారి డిమాండ్ చేశారు. ఇక ఎడిటోరియల్ పేజ్ ఇది. రామరాజ్యం బోధిస్తున్న రాజధర్మం అంటూ కూడా ఈరోజు అయోధ్యలో జరుగుతున్నటువంటి గొప్ప క్రతువుకు అద్దం పట్టే విధంగా ఈ వ్యాసం ఉంది. రామరాజ్యం బోధిస్తున్న రాజధర్మం అని. ఎప్పటి త్రేతాయుగం, ఎప్పటి రాముడు, నేటికి దేశంలో రామమందిరం లేని ఊరు, పూజా మందిరంలో రాముడు లేని గృహం ఉండవు. యుగ యుగాలకు రాముడు ఎందుకంత ఆదర్శప్రాయుడయ్యాడు? రామో విగ్రహవాన్ ధర్మ, రాముడు ధర్మస్వరూపుడని రాక్షసుడైన మారీచుడే చెప్పాడు. వ్యక్తి ధర్మాలను ఎలా ఆచరించాలో మానవలోకానికి చూపించిన మర్యాద పురుషోత్తముడు రాముడు. అయోధ్య రామమందిర ప్రారంభ శుభగడియల్లో శ్రీరామచంద్రుడి మూర్తిని కొలుద్దాం, ఆదర్శమూర్తి స్ఫూర్తిని తలుద్దాం అంటూ కూడా ఈ ఆర్టికల్ రాశారు. ఇక సామాజిక భద్రత లేని శ్రమజీవులు అంటూ కూడా ఇక్కడ ఒక వ్యాసం రాశారు. ఎవరైతే ఈ డెలివరీ బాయ్స్ ఉంటారో, ఇక్కడ మారుతున్న కాలంలో దేశంగా గిగ్ ఆర్థిక వ్యవస్థ వేగంగా విస్తరిస్తోంది. తాత్కాలిక ఉద్యోగాలు పెరుగుతున్నాయి. ప్రతిభ, సృజనాత్మకత ఉన్నవారు తమ సత్తా చాటుకోవడానికి గిగ్ కొలువులు ఉపయోగపడుతున్నాయి. అయితే సరైన సంక్షేమం, సామాజిక భద్రత లోపించడం ప్రధాన సమస్యలు అంటూ కూడా గిగ్ వర్కర్లు అంటారు. వీరిని అంటే తాత్కాలికంగా ఇవన్నీ కూడా డోర్ డెలివరీస్ చేస్తుంటారు. ఆహార పదార్థాలు, అదేవిధంగా రకరకాల గృహోపకరణాలు ఇవన్నీ కూడా డోర్ డెలివరీ చేసేటువంటి వారికి సామాజిక భద్రత లేని శ్రమజీవులు వారు అంటూ కూడా ఇక్కడ ఒక ఎడిటోరియల్ ఒక వ్యాసం రాశారు చిన్నారావు చిటికల. భారత్ యూకే వ్యూహాత్మక సహకారం. వ్యూహాత్మక అవసరాల కోసం భారత్ యూకేలు పరస్పరం దగ్గరవుతున్నాయి. ఇటీవల రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ లండన్ పర్యటన ఈ దిశగా బలమైన సంకేతాలను ఇచ్చింది. రక్షణ, శాస్త్ర సాంకేతిక రంగాల్లో పరస్పర సహకారంపై ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందాలు కుదిరాయంటూ కూడా ఇక్కడ ఒక వ్యాసం. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో బ్రిటన్ ప్రధాని రిషి సునాక్. సీత అనుకొని కాళ్ళకు మొక్కుతారు అంటూ కూడా ఒకప్పుడు రామాయణంలో సీతాదేవి పాత్ర పోషించినటువంటి ఇక్కడ చూస్తున్నాం. రామాయణ సీరియల్లో సీత పాత్రధారి దేశాన్ని భక్తి పారవశ్యంలో ముంచిన రామాయణ సీరియల్లోని సీత పాత్రధారి దీపికా చికిలియా. రామానంద సాగర్ నిర్మించిన ఈ సీరియల్ దూరదర్శన్లో ప్రసారమై 37 ఏళ్లైన దేశమంతా దీపికను సీతాదేవిగానే భావిస్తున్నారు. రామమందిర ప్రారంభోత్సవానికి అయోధ్యకు చేరుకున్న ఆమెకు అక్కడి ప్రజలు బ్రహ్మరథం పెట్టారు. సీత పాత్ర చేయడం నా పూర్వజన్మ సుకృతం అంటూ ఆమె భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా సీతగా తన ప్రయాణం, అది తన జీవితాన్ని మార్చిన వైనాన్ని దీపిక చెప్పుకొచ్చారంటూ గట్టిచ్చారు. అప్పట్లో సీత పాత్రధారి దీపికా చిక్లియా. అదేవిధంగా ఆహ్వానం ఊహించలేదు అంటూ కూడా అయోధ్య ప్రాణప్రతిష్ఠకు ఆహ్వానం వస్తుందని ఊహించలేదు. దేశంలోని ఎంతోమంది దిగ్గజాలు, ప్రముఖులు ఉండగా సీత పాత్రను చేసిన నన్ను గుర్తుంచుకుంటారని అనుకోలేదు. మనసులో మాత్రం పిలిస్తే బాగుండు అనుకున్నా. ఆ రాముడే నాపై కరుణ చూపాడేమో, రమ్మంటూ ఫోన్ వచ్చింది. నన్ను ఎందుకు పిలుస్తున్నారు అన్నప్పుడు రాముడి ప్రాణప్రతిష్ఠకు సీతాదేవి లేకపోతే ఎలా అని సమాధానం విని చాలా సంతోషం వేసింది. భావోద్వేగానికి గురయ్యాను. ఇది ఆ రామయ్య ఆహ్వానంగానే భావిస్తున్నా అంటూ కూడా దీపికా చిక్లియా హిందీ నటి ఒకప్పుడు 37 ఏళ్ల క్రితం ఆమె రామానంద సాగర్ నిర్మించినటువంటి రామాయణంలో సీతాదేవిగా నటించింది. ఆమె కూడా అయోధ్యలో ఈరోజు జరుగుతున్నటువంటి కార్యక్రమానికి హాజరవుతున్నారు. ఇక కనుడి రామాయణ గాథ అంటూ కూడా ఇక్కడ శ్రీదేవి, కర్ణాటకకి చెందిన శ్రీదేవి ఇక్కడ రామాయణం అంతా రామయ్య గొప్పతనం చెబితే సుందరకాండ మాత్రం హనుమ సాహసాలను వివరిస్తుంది. సంకల్పం ఉంటే సాగరాలని జయించవచ్చని తెలుపుతుంది. సుందరకాండపై ఇష్టంతో రామాయణాన్ని ప్రేమించి అరుదైన స్టాంపుల సేకరణ మొదలుపెట్టారు కర్ణాటకకి చెందిన శ్రీదేవి. వీటిని ప్రస్తుతం బెంగళూరులో ప్రదర్శిస్తున్న సందర్భంగా విశేషాలను పంచుకున్నారు. ఇలాంటి కూడా ఇవన్నీ స్టాంపులు. సుందరకాండలో ఆంజనేయుడు ఇక్కడ సీతాదేవిని ఇక్కడ దర్శించుకోవటం, ఇవన్నీ కూడా స్టాంప్స్, ఇవన్నీ కూడా వారు సేకరించారు. శ్రీదేవి, కర్ణాటకకి చెందిన శ్రీదేవి, ఆమెకు చెందినటువంటి ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి వార్తా కథనం. ఇక పిల్లల మాట వినాలంటూ కూడా, పిల్లలు చెప్పేది వినాలంటూ కూడా ఒక చిన్న కథనం ఇచ్చారు. ఇక పొదుపు సూత్రాలు ఇవిగో అంటూ కూడా పొదుపు చేయడం ఎలాగో పిల్లలకి నేర్పాలి అంటూ కూడా ఇక్కడ ఒక వార్తా కథనం ఇచ్చారు.
ఇక ఆటకు పోరాట స్ఫూర్తి వీరమంగై అంటూ కూడా ఇక్కడ ఖేల్ ఇండియా యూత్ గేమ్స్ తాజాగా ప్రారంభమయ్యాయి. చెన్నైలో జరుగుతున్న ఈ క్రీడలు ఆకర్షిస్తున్న అంశం వీరమంగై మస్కట్ అంటూ కూడా ఈ మస్కట్కి సంబంధించి ఒక వార్తా కథనాన్ని ఇక్కడ అందించారు. అయోధ్యకు సంబంధించినటువంటి పూర్తిగా ఇక్కడ ఇస్తున్నారు. పుష్పాలంకరణలో అయోధ్యలోని భవ్య రామ మందిరం. ఇక అయోధ్యలో పూలతో అలంకరించిన స్వాగత ద్వారం. ఉత్తరప్రదేశ్లోని మీర్జాపూర్లో రంగోలీ ద్వారా విద్యార్థులు రూపొందించినటువంటి రాముడి రూపం. ఇక ప్రతి క్షణం రామమయం, జీవిత పాఠాలు నేర్పించే బడి శ్రీరాముడే ప్రత్యేక వ్యాసంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. ఇక ప్రాణ ప్రతిష్ఠ వేళ 10 లక్షల దీపాలు వెలిగిస్తారు. ఆధ్యాత్మిక నగరిలో 3 అంచెల భద్రత. అయోధ్యలో 3 అంచెల భద్రత పెట్టారు. రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ వేడుకల కోసం యూపీ పోలీసుల ఏర్పాట్లు. ఇక విదేశాల్లోనూ అయోధ్య రాముడి వైభవం అంటూ కూడా కాలిఫోర్నియాలో హిందూ సంఘాల ఆధ్వర్యంలో కార్ల ర్యాలీని తీశారు. అయోధ్యకు చంద్రబాబు, పవన్, జస్టిస్ ఎన్వి రమణ, రజనీకాంత్ తదితర ప్రముఖులు అంటూ కూడా ఇక్కడ ఇచ్చారు. రామమందిర ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు తేదేపా అధినేత చంద్రబాబు నాయుడు సహా పలువురు ప్రముఖులు ఆదివారం అయోధ్యకు పయనమయ్యారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ ఇప్పటికే అయోధ్య చేరుకున్నారు. జస్టిస్ ఎన్వి రమణ, శివమాల దంపతులకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సాదర స్వాగతం పలికారు. అయోధ్యకు వెళ్లడం కోసం ప్రముఖ నటుడు రజనీకాంత్ లక్నో విమానాశ్రయంలో కనిపించారు. ఆహ్వానాలు అందుకున్న వివిధ రంగాల ప్రముఖులు ఆదివారం నుంచి అయోధ్యకు చేరుకున్నారు. సినీ నటి కంగనా రనౌత్ ఇప్పటికే అయోధ్యలో ఉన్నారు. ఇక కత్తితో పొడిచి బైక్ కట్టేసి ఈడ్చుకెళ్లారంటూ కూడా నోయిడా 2 వ్యక్తుల అమానుషం, చికిత్స పొందుతూ యువకుడి మృతి అంటూ కూడా ఒక వార్త. వెల్డన్ ఇండియా మోదీ నినాదం. వివాహాలను ఘనంగా జరిపించేందుకు విదేశాలకు వెళ్లే వారంతా వాటిని భారత్లోనే చేసేలా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి చెప్పారు. దీనికోసం ఆయన వెడ్ ఇన్ ఇండియా అనేది మోడీ నినాదం. ఇక్కడ గుజరాత్లోని అమ్రేలీ నగరంలో నిర్మించే ఖోదల్ ధామ్ ట్రస్ట్ క్యాన్సర్ ఆసుపత్రికి శంకుస్థాపన సందర్భంగా ఏర్పాటైన సమావేశాన్ని ఉద్దేశించి ఆదివారం ఆయన వర్చువల్గా ప్రసంగించారు. ఇక జోడో యాత్రకు అడ్డంకులు. పాల్గొనవద్దని ప్రజలను బెదిరిస్తున్నారు, అయినా వారు భయపడటం లేదు. రాహుల్ గాంధీ. పిసిసి అధ్యక్షుడు బోరాపై, జయరాం కారుపై అస్సాంలో దాడి జరిగింది. అస్సాంలోని నాగావ్ జిల్లాలో నిర్వహించిన సభలో అభివాదం చేస్తున్న కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే. ఇక ఆఫ్ఘనిస్తాన్లో కుప్పగొలిన రష్యా ఎయిర్ అంబులెన్స్ 6గురితో వెళ్తుండగా ఘటన. పైలట్ సహా 4 సురక్షితం. ఇక బిల్కిస్ కేసులో 11 మంది లొంగుబాటు అంటూ కూడా ఇక్కడ ఇచ్చారు. బిల్కిస్ బాను కేసులో 11 మంది దోషులు మళ్లీ లొంగిపోయారు. సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు ముగుస్తుండటంతో వారు ఆదివారం రాత్రి గుజరాత్లోని గోద్రా సబ్ జైల్లో లొంగిపోయారు. ఇక రష్యా ఆక్రమిత దొకెన్స్పై శతఘ్న దాడి. 25 మంది మృతి. ఉక్రెయిన్ దాడులకు పాల్పడిందన్న రష్యా. ఇక మాల్దీవుల నిర్వాహకం ఓ నిండు ప్రాణం బలి అంటూ కూడా ఇచ్చారు. మాల్దీవుల ప్రభుత్వం నిర్వాహకం ఓ బాలుడి ప్రాణాలను బలికొంది. అక్కడ మీడియా కథనాల ప్రకారం తీవ్ర అస్వస్థతకు గురైన 14 ఏళ్ల బాలుడిని భారత్కు చెందిన డోర్నియర్ విమానంలో తరలించేందుకు అక్కడ ప్రభుత్వ వర్గాల నుంచి సమయానికి అనుమతులు రాలేదు. ఫలితంగా సకాలంలో చికిత్స అందక బాలుడు మృతి చెందాడు అంటూ కూడా ఇక్కడ వార్త. ఉత్తర భారతంలో తొలిసారిగా చేతుల మార్పిడి శస్త్రచికిత్స జరిగింది. ఇక్కడ శస్త్రచికిత్స అనంతరం గౌతమ్ తాయల్. ఇక అక్రమ ఇంధనం. కర్ణాటకలో లీటర్ డీజిల్ 88 కొనికి తెలంగాణలో 96కి విక్రయం. సేడం నుంచి రాష్ట్రంలోకి రవాణా చేస్తున్న ముఠాలు. ఇచ్చేది అరకొర, పరిశుభ్రత ఎలా అంటూ కూడా ఏళ్లుగా పెరిగిన కాస్మెటిక్ ఛార్జీలు. గురుకులాలు, వసతి గృహాలు విద్యార్థులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయంటూ కూడా ఒక వార్త ఇచ్చారు. ఇక దేవాదాయ శాఖలో ప్రక్షాళన క్రతువు అంటూ కూడా ఏళ్లుగా ఒకే ఆలయంలో పనిచేస్తున్న ఈవోలకు స్థానచలనం చేస్తున్నారు. ఇక లోక్సభ ఎన్నికల తర్వాత భారాస ముక్కలు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జోస్యం చెప్పారు. ఇక్కడ కాకసనగర్, ఆసిఫాబాద్ అటవీ డివిజన్లు రక్షణ ప్రాంతాలుగా ప్రణాళికలు రూపొందించిన రాష్ట్ర అటవీ శాఖ. ఇక గ్యారంటీల అమలుపై కాంగ్రెస్కు స్పష్టత లేదంటూ భారాస ఎంపీలతో రాష్ట్రానికి ఏమీ ఒరగదు అంటూ కూడా భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఇక కాంగ్రెస్ పీఈసీ సమావేశాన్ని వాయిదా వేశారు. ఇంటింటా 5 దీపాలను వెలిగించాలంటూ బండి సంజయ్ పిలిపించారు. ఈ నెల పాత పింఛన్లే పెరగలేదు. రాష్ట్రంలో ఆసరా పింఛన్లను ఈ నెలలో పాత పందాలను విడుదల చేసేందుకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. క్రైస్తవ వ్యతిరేకి జగన్. క్రైస్తవుడే ఉండి మణిపూర్లో ఎందుకు మాట్లాడలేదు? 3 ముక్కలాటతో ఏపీకి రాజధాని లేకుండా చేశారు. ధ్వజమెత్తన ఏపీసీసీ కొత్త అధ్యక్షురాలు షర్మిల. అట్టహాసంగా బాధ్యతల స్వీకరణ. ఇది ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఒక ప్రత్యేక కార్యక్రమం. వైఎస్ షర్మిల ఇప్పుడు రాష్ట్ర పీసీసీ అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ చూస్తున్నాం ఏపీసీసీ అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరిస్తున్న షర్మిల పక్కన గిడుగు రుద్దరాజు ఉన్నారు. నిన్న ఆ సందర్భంగా తన సొంత అన్న మీదనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై చాలా తీవ్రమైనటువంటి విమర్శలు చేశారు. ఒక
దళిత ఒక క్రైస్తవుడు ఉండి మణిపూర్లో క్రైస్తవులపై చర్చిలపై దాడులు జరుగుతుంటే ఎందుకు స్పందించలేదంటూ కూడా ఆమె మాట్లాడారు. అదేవిధంగా రాష్ట్రంలో అనేక అక్రమాలు జరుగుతున్నాయి, శాండ్ మాఫియాలు చెలరేగిపోతున్నాయంటూ కూడా షర్మిల విరుచుకుపడ్డారు. నేను ఎవరో వదిలిన బాణాన్ని కాదు అంటూ కూడా ఆమె చెప్పారు. నేను ఎవరో వదిలిన బాణాన్ని కాదు, ఓ స్వతంత్ర మహిళను అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల విలేకరులతో మాట్లాడారు. ఇంతకాలం జగన్ వదిలిన బాణాన్ని చెప్పుకోవడానికి బాధపడని వైకాపా వాళ్ళు ఇప్పుడు వేరొకరు వదిలిన బాణం అని తన గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తాను ప్రధాని అయ్యాక తొలి సంతకం ఏపీ ప్రత్యేక హోదా ఫైల్ పైనే చేస్తానని రాహుల్ గాంధీ మాటిచ్చినట్లు షర్మిల వెల్లడించారు. ఇక CCLAలో ధరణి కమిటీ కార్యాలయం ఏర్పాటు, నేడు 3వ సమావేశం, సత్వర పరిష్కృత సమస్యలపై దృష్టి అంటూ కూడా ఒక వార్త. ఇక 10 ఏళ్లుగా విభజన హామీల సాగదీత, తేజేసీ అధ్యక్షుడు ఆచార్య కోదండరాం. కొత్త సీసాలో పాత సారాల కాంగ్రెస్ తీరుందంటూ కూడా RS ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. ఇక అయోధ్యకు ఆహ్వానం అందలేదు, భారాస ఎమ్మెల్సీ కవిత అసెంబ్లీ ఆవరణలో ఫూలే విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని స్పీకర్కి వినతి. ఇక్కడ మనం చూస్తున్నాం, స్పీకర్కి వినతి పత్రం అందిస్తున్న కల్వకుంట్ల కవిత తదితరులు. ఇక సీఎం చెప్పేది ఒకటి చేసేది ఒకటి అంటూ కూడా భారాస నేత రావుల శ్రీధర్ రెడ్డి విమర్శ చేశారు. ఇక 6 గ్యారెంటీలపై జీవోలు విడుదల చేయాలంటూ కూడా వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. ఎంగేజ్ వచ్చినా ఫిర్యాదు చేయొచ్చు, సైబర్ నేరాల ఫిర్యాదు నంబర్ 1930 బలోపేతం అంటూ కూడా ఇప్పటి వరకు సైబర్ నేరాలకు సంబంధించి ఎవరైనా కూడా అది ఎంగేజ్ వచ్చినా కూడా 1930కి ఫోన్ చేయొచ్చు అంటూ కూడా ఇక్కడ వార్త ఇచ్చారు. ఇక రోజు వేలలో కాల్స్ అంటూ కూడా సైబర్ మోసాలకు సంబంధించి రోజు వేలలో కాల్స్ వస్తున్నాయంటూ కూడా ఇక్కడ ఒక వార్తా కథనం ఇచ్చారు. ఇక విమానాశ్రయంలో 41.4 కోట్ల హెరాయిన్ పట్టివేత, విదేశీ ప్రయాణికురాలి అరెస్టు. ఇక కాంగ్రెస్ను ప్రజా కోర్టులోనే ఎండగట్టాలి, భారస కార్యకర్తలు సమాచార హక్కును సమర్థంగా వాడుకోవాలి. మల్కాజిగిరి లోక్సభ నియోజకవర్గ సమీక్షలో కేటీఆర్ మాట్లాడారు. ఇక సమీక్షలో ప్రసంగిస్తున్న కేటీఆర్ వేదికపై సుధీర్ రెడ్డి, మధుసూదనాచారి, హరీష్ రావు, పోచారం శ్రీనివాసరెడ్డి, కడియం శ్రీహరి, మల్లారెడ్డి తదితరులు అందరూ ఉన్నారు. ఇక బసవతారకం మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ బస్సు ప్రారంభం, వాహనం కొనుగోలుకు SBI 1.5 కోట్లు వితరణ ఇచ్చింది. ఇక్కడ మనం చూస్తున్నాం, హైదరాబాద్లోని బసవతారకం ఆసుపత్రిలో మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ బస్సును ప్రారంభిస్తున్న SBI CBM రాజేష్ కుమార్, ఆసుపత్రి చైర్మన్ నందమూరి బాలకృష్ణ, చిత్రంలో ఆసుపత్రి CEO డాక్టర్ కూరపాటి కృష్ణయ్య, SBI DGM జితేంద్ర. ప్రగతి భవన్లో విలాసాలే ఉంటే బట్టి టామ్ చేయకపోయేవారంటూ కూడా ఇక్కడ కొన్ని వచ్చింది ఒక వార్త. ఇక ట్రాన్స్జెండర్ని పెళ్లాడిన యువకుడు అంటూ కూడా ట్రాన్స్జెండర్ నక్షత్ర, యువకుడు నందు. పోలీస్ శాఖలో నకిలీ పాస్పోర్ట్ల కలకలం, అంతర్గత విచారణకు ఉన్నతాధికారుల ఆదేశం అంటూ కూడా ఒక వార్త. ఇక గంగా జలం కోసం మెస్రం వంశస్థుల పైన నాగోబా జాతర క్రతువు ప్రారంభమైంది. ఇక్కడ నాగోబా జాతర కోసం వెళ్తున్నటువంటి వాళ్ళు మెస్రం వంశీయులు వీళ్ళు. ఇక్కడ కొమరవల్లిలో జనజాతర వైభవంగా మల్లన్న బ్రహ్మోత్సవాలు ప్రారంభం. కొమరవల్లి మల్లికార్జున స్వామి ఆలయ రాజగోపురం ఎదురుగా భక్తులు. ఇక్కడ 255 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత. ఇక నూనె లేని వంటలే మేలు అంటూ కూడా ఇక్కడ ప్రకృతి జీవన విధాన నిఘంటువును ఆవిష్కరిస్తున్న మండలి బుద్ధప్రసాద్, ఈటెల జమున, శ్యామల, బలరాం ప్రసాద్, డాక్టర్ రామచందర్, రాజేందర్ రెడ్డి, డాక్టర్ పద్మ, అందశ్రీ. నూనె వినియోగించిన వంటలే ఆరోగ్యానికి మేలని జాతీయ ప్రకృతి ఆరోగ్య సమ్మేళనంలో వక్తలు అభిప్రాయపడ్డారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలోని సిద్ధార్థ యోగ విద్యాలయంలో ప్రకృతి వైద్యులు డాక్టర్ రామచంద్ర ఆధ్వర్యంలో ఆదివారం ఈ సమ్మేళనం నిర్వహించారు. ఇట అరటిగెల 7 అడుగులు అంటూ కూడా 7 అడుగుల అరటిగెలకు సంబంధించి గెల చూపుతున్న విష్ణు, ఇది భద్రాచలం టౌన్లో సంబంధించినటువంటిది. ఇక అయోధ్య వీధుల్లో జానపదాలు. ఇక్కడ మనం చూస్తున్నాం, ఆదివారం అయోధ్య చేరుకున్న సినీ నటుడు సుమన్ రామ్ పథ్ వద్ద సాంస్కృతిక ప్రదర్శనలో జానపద కళాకారులు. అదేవిధంగా అయోధ్యలో మోహరించిన ఉగ్రవాద నిరోధక దళం. రాముడి జీవనం జాతి నిర్మాతలకు స్ఫూర్తి అంటూ కూడా మోదీకి రాసిన లేఖలో రాష్ట్రపతి పేర్కొన్నారు. ఇక రామ మందిరం నిర్మాణానికి 52 లక్షలు సేకరించిన బాలిక. గుజరాత్కు చెందిన ఓ 14 ఏళ్ల బాలిక రామమందిర నిర్మాణం కోసం ఏకంగా 52 లక్షల విరాళాలను సేకరించింది. ఇంత చిన్న వయసులో అంత నగదును సేకరించిన బాలికపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇక అయోధ్య వీధిలో జానపదాలు అంటూ కూడా ఇక్కడ ఇస్తున్నారు. భారతవర్ష పునరుద్ధరణకు ఇది ప్రారంభం అంటూ కూడా RSS చీఫ్ మోహన్ భాగవత్ పేర్కొన్నారు. రామ జన్మభూమి అయిన అయోధ్యలోకి రామ్లల్లా ప్రవేశం, ఆలయ ప్రాణప్రతిష్ఠ వేడుకల పురాణకాలం నాటి భారతవర్ష పునరుద్ధరణ ప్రచారానికి ప్రారంభమని RSS చీఫ్ మోహన్ భాగవత్ ఆదివారం వ్యాఖ్యానించారు. శ్రీరాముడు మన సంస్కృతంలో భాగం అంటూ అరుణ్ గోవిల్ టీవీ రామాయణంలో రాముడుగా నటించాడు. అరుణ్ గోవిల్
ప్రాణప్రతిష్ఠ వేడుకు రావటం నా అదృష్టం అంటూ కూడా కంగనా రనౌత్ ప్రముఖ నటి ఆధ్యాత్మిక గురువు రామభద్రాచార్య ఆశీస్సులు తీసుకుంటున్న కంగనా రనౌత్ ఇక 30 వారాల గర్భ విచ్ఛేదికి అనుమతించలేమంటూ 11 ఏళ్ల అత్యాచార బాలిక విజ్ఞప్తికి రాజస్థాన్ హైకోర్టు తిరస్కరించింది. ఇక కోవింద్ కమిటీకి 21,000 సలహాలు వచ్చాయి. జమిలీ ఎన్నికలపై ఏర్పాటైన కోవింద్ కమిటీకి 21,000 సలహాలు వచ్చాయి. ఇక మాజీ జడ్జి సంబంధికుల ఆస్తుల స్వాధీనానికి రంగం సిద్ధమైంది. ఇక గాజా మరణాలు 25,105గా లెక్కించారు. ఇక ట్రంప్ మానసిక పరిస్థితి సరిగా లేదంటూ నిక్కీ హేలీ విమర్శలు గుప్పించారు. ఒక్క పూట సెలవుపై వెనక్కి తగ్గిన ఎయిమ్స్. అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా సోమవారం ఒక పూట సెలవు ఇవ్వడంపై ఢిల్లీ ఎయిమ్స్ వెనక్కి తగ్గింది. ఇక విచారణకు హాజరు కాకపోయినా న్యాయవాదులపై ప్రతికూల ఉత్తర్వులు వద్దు అంటూ కూడా కోర్టు తెలిపింది. అదేవిధంగా బ్యాంకులో 52 కోట్లు కొల్లగొట్టి ఆన్లైన్ గేమ్స్లో పెట్టాడు అంటూ కూడా ఒక వార్త. ఈ బిచ్చగాడు శ్రీమంతుడు అంటూ కూడా ఒక వార్త ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక బిజినెస్ పేజీ. ఆహా రామ్ దేశ జీడిపి వెయిటేజీలో ఉత్తరప్రదేశ్కు 2వ స్థానం. అయోధ్య గుడితో మారనున్న స్థితి ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక. ఇక సినిమా హాళ్లలో ప్రత్యక్ష ప్రసారం, ఉత్పత్తుల ప్రచారం, లాభాల్లో కొంత వాటా విరాళం. అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవంలో భాగమవుతున్న పలు కార్పొరేట్ కంపెనీలు. ఇక జయరామ్ విద్యుత్ కాంతుల్లో ముంబైలోని ఆర్ఐఎల్ చైర్మన్ ముఖేష్ అంబానీ నివాసం. ఇక పాత వాహనాలనే ఈవీలుగా మారిస్తే ప్రోత్సాహకాలు ఇచ్చే దిశగా ప్రభుత్వం యోచించాలంటూ కూడా ప్రైమస్ పార్ట్నరు ఈటీబీ సంయుక్త నివేదిక అందించింది. ఇక హామీ రహిత రుణాల్లో వృద్ధి నియంత్రణ అవసరమేంటూ కూడా ఎస్బీఐ చైర్మన్ దినేష్ ఖరా పేర్కొన్నారు. ఇక సినిమా అనుదీప్ దర్శకత్వంలో నటిస్తున్న రవితేజ. అదేవిధంగా అలా చేస్తే శిక్ష తప్పదంటూ కూడా రష్మిక. జైలర్ 2 సిద్ధమా అంటూ కూడా మరొక వార్త వచ్చింది. కొత్త అందం ఊరిస్తోంది అంటూ కూడా కొత్తగా తెలుగు తెరపైకి వస్తున్నటువంటి వాళ్ళ గురించి, హిందీ తారల గురించి ఇక్కడ రాశారు. ఇవి ఈరోజు ఈనాడులో వచ్చినటువంటి ప్రధాన వార్తలు. చిన్న విరామం తీసుకుందాం. విరామం తర్వాత సాక్షి దినపత్రికను పరిశీలిద్దాం. మార్నింగ్ ఎడిషన్కి తిరిగి స్వాగతం. సాక్షి ఏపీ ఎడిషన్ చూద్దాం. సాత్విక్ చిరాగ్ జోడీకి నిరాశ. ఇండియా ఓపెన్లో రన్నరప్గా నిలిచిన భారత స్టార్ ప్లేయర్లు. పెట్టుబడులకు దారేది. ఈక్విటీ బంగారంలో పెట్టుబడులకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఇక ఆధ్యాత్మిక పర్యటన పూర్తి. వరుసగా ఏపీ, కేరళ, తమిళనాడులోని దేవాలయాలను సందర్శించిన ప్రధాని మోదీ ఆదివారం తన పర్యటనను పూర్తి చేసుకున్నారు. రష్యా ఆక్రమిత ఉక్రెయిన్ భూభాగంలోని మార్కెట్పై జరిగిన దాడిలో 25 మంది ప్రాణాలు కోల్పోయారు. అది భారత విమానం కాదు. థాయిలాండ్ నుంచి మాస్కోకు వెళ్తూ ఆఫ్ఘనిస్తాన్లో కూలిన విమానం భారత్కు చెందినది కాదని కేంద్రం స్పష్టం చేసింది. వెనక్కి తగిన ఢిల్లీ ఎయిమ్స్. అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ఓపీ విభాగానికి సెలవు ఇస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ఢిల్లీ ఎయిమ్స్ వెనక్కి తీసుకుంది. ఇక బ్యానర్ విషయానికి వస్తే అంతా రామమయం. అయోధ్యలో నేడే రామ్లల్లా ప్రాణప్రతిష్ఠ అంటూ కూడా ఇక్కడ బ్యానర్ చూస్తున్నాము. చారిత్రాత్మక ఘట్టంలో భిన్న మతాలు, సంప్రదాయాలు, వర్గాలకు భాగస్వామ్యం. ఉత్సవానికి ప్రధానకర్తగా ప్రధాని మోదీ. ప్రాణప్రతిష్ఠ తర్వాత ప్రముఖులకు దర్శనం. ఆధ్యాత్మిక శోభతో వెలిగిపోతున్న అయోధ్యాపురి. దేశమంతటా శ్రీరాముడి నామస్మరణ. నేడు 60కి పైగా దేశాల్లో వేడుకలు. నేడు గర్భాలయం లోపల ఉదయం 10 గంటలకు మంగళధ్వనితో శ్రీకారం. మధ్యాహ్నం 12:20కి ప్రధాన వేడుక ప్రారంభం. 12:29 8 సెకండ్లకు 84 సెకండ్లో గర్భగుడిలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ. 7,000 మంది హాజరు కానున్న అతిథులు. 10 లక్షల మంది ఏకకాలంలో వెలిగించనున్న ప్రమిదలు. మరొక బ్యానర్ విషయానికి వస్తే బాబు కోసం బలి. చంద్రబాబు చివరి అస్త్రంగా షర్మిల అంటూ సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. వైఎస్ఆర్ బతికుంటే కాంగ్రెస్పై ఉమ్మేసే వారిని విమర్శించి ఆ పార్టీకి మీరే సారథ్యం వహించడం ఏమిటి? తెలంగాణలోనే నా బతుకు చావు అని వ్యాఖ్యానించి హఠాత్తుగా ఏపీకి డిప్యుటేషన్పై ఎందుకు వచ్చినట్లు? చంద్రబాబు ప్రయోజనాలను కాపాడటానికి రాష్ట్రానికి వచ్చారని ప్రజలందరికీ అర్థమవుతోంది. అడ్డగోలు విభజన హోదాను చట్టంలో చేర్చకుండా ఏపీకి కాంగ్రెస్ తీరని ద్రోహం. అందుకే నోటాకు 1.28% ఓట్లు, కాంగ్రెస్కు 1.17% ఓట్లు. కనుమరుగైన కాంగ్రెస్ను బతికించడం అంటే శవానికి జీవం పోయటం లాంటిది అంటూ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి చాలా తీవ్రంగా మాట్లాడారు. ఆ వివరాలు 5వ పేజీలో చూద్దాం. అంతా అప్పులే, అభివృద్ధి ఎక్కడ? ఏపీ కాంగ్రెస్ నూతన చీఫ్ షర్మిల విమర్శలు. ఒక్కరికైనా ఉద్యోగం వచ్చిందా? కొత్త పరిశ్రమలైనా వచ్చాయా?
హోదా కోసం దీక్షలు చేసిన జగన్ నేడు నిజమైన ఉద్యమాలు చేయలేం, మనుషులు చనిపోతున్నా బీజేపీకి మద్దతు ఇస్తారా అంటూ కూడా అవి మాట్లాడిన మాటల్ని ఇక్కడ ఇచ్చారు. లోపల పేజీలో 3వ పేజీలో చూద్దాం. ఇక ఏపీ అభివృద్ధిపై ఛాలెంజ్కి సిద్ధమా, పక్క రాష్ట్రం నుంచి వచ్చి ఇక్కడ అభివృద్ధి జరగలేదంటే ఎలా, తెలంగాణలో రాజకీయాలు చేసి ఇప్పుడు ఏపీకి వచ్చి ఇలా మాట్లాడితే ఎలా, వైఎస్ఆర్ పేరు ఎఫ్ఐఆర్లో చేర్చిందే కాంగ్రెస్, షర్మిల కాదు ఎవరొచ్చినా మా ప్రభుత్వాన్ని ఏమీ చేయలేరు అంటూ వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి మాట్లాడారు. ఇక ఫ్యాక్ట్ చెక్ పేరుతో అప్పులపై అబద్ధాల డప్పు అంటూ కూడా ఒక వార్త ఇచ్చారు. ఇక దెబ్బ కాదు విషప రాతల దెబ్బ, అసాధ్యమైన అంకెలతో రామోజీ మార్కు పిచ్చి రాతలు అంటూ కూడా ఇక్కడ మరొక వార్త ఇచ్చారు. ప్రభంజన పేట అంటూ కూడా తిరుపతి జిల్లా నాయుడుపేటలో మారుమోగిన సామాజిక సాధికారత నినాదం అంటూ ఒక వార్తా కథలు ఇచ్చారు. తండోపతండాలుగా తరలివచ్చిన జనంతో కిక్కిరిసిన పట్టణం, పాదయాత్రలో అడుగు కలిపిన బడుగు బలహీన వర్గాల ప్రజలు, యువత, మహిళలు, సీఎం జగన్ పాలనలో చేకూరిన సామాజిక సాధికారతను వివరించిన నాయకులు, జనం నుంచి విశేష స్పందన, జై జగన్ నినాదాలతో దద్దరిల్లిన సభా ప్రాంగణం. ఇక బ్రో బాబెప్పుడు ఇంతే, సీట్లపై ఆఖరి నిమిషం దాకా నాంచే ధోరణిలో చంద్రబాబు, చివరిలో అతి కొద్ది సీట్లతో పవన్కు చెక్ పెట్టే యోచన, పోటీ చేసే స్థానాలపై జనసేనలో పూర్తి గందరగోళం, పవన్ కళ్యాణ్ నాదెండ్ల పోటీ చేసే స్థానాలపైన అస్పష్టతే, జనసేనకు సీట్లు తేల్చకుండానే అభ్యర్థులను ప్రకటించేస్తున్న చంద్రబాబు, పవన్ లేకుండానే అతని ఫోటోతో సొంతంగా బాబు ప్రచారం, జనసేన కేడర్లు అయోమయం, చివరిలో ముంచేస్తారని భయం అంటూ కూడా ఒక వార్త. అచ్చెన్న అసలు ఉన్నావా, పేరుకే రాష్ట్ర అధ్యక్ష పదవి, బీసీ నేతకు ఘోర అవమానాలు, ప్రాధాన్యత లేకుండా చేసిన చంద్రబాబు, లోకేష్, అధ్యక్షుడి పనులన్నీ వర్లరామయ్య, ఇతర నేతలు చేస్తున్న వైనం, లోన రగిలిపోతున్న అచ్చెన్నాయుడు అంటూ మరొక వార్తా కథనం ఇచ్చారు. ఇక 3 కోట్ల నగదు పట్టివేత, అనకాపల్లి జిల్లాలోని జాతీయ రహదారిపై వేంపాడు టోల్ ప్లాజా వద్ద తుని నుంచి విశాఖ వెళ్తున్న కారును పోలీసులు తనిఖీ చేసి 2 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇక సెకండ్ పేజ్ ఇది. మత్స్యరంగం కొత్త పొంతలు అంటూ కూడా ఒక వార్త. అందుబాటులోకి ఆంధ్రప్రదేశ్ మత్స్య యూనివర్సిటీ అందుబాటులోకి వచ్చింది. ఇక ప్రభంజన పేట అంటూ కూడా నిన్న నాయుడుపేటలో మారుమోగిన సామాజిక సాధికార నినాదం అంటూ కూడా ఒక ఫోటో తీశారు. సూళ్లూరుపేట నియోజకవర్గ స్థాయిలో నాయుడుపేటలో జరిగిన సాధికార సభకు పోటెత్తిన జనం. ఇక ఐక్యంగా పనిచేయండి, సూళ్లూరుపేటకు కిలివేటి సంజయవయ్య అభ్యర్థి అంటూ వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఇక మేజర్ మినరల్స్ వేలంలో ఏపీకి జాతీయ అవార్డు వచ్చింది. రేపు భోపాల్లో అవార్డు ప్రదానం చేయనున్నారు. జేఈఈ మెయిన్స్కు సర్వం సిద్ధమయ్యాయి. 24 నుంచి పరీక్షలు జరగబోతున్నాయి. ఇక ఫస్ట్ పేజీ కంటిన్యూషన్ ఇది. దెబ్బ కాదు విషపరాతుల దెబ్బ, రాష్ట్రానికి జగన్ దెబ్బ అని ఒక వార్త వచ్చింది ఈనాడులో. దాన్ని ఖండిస్తూ దెబ్బ కాదు విషపరాతల దెబ్బ, అసాధ్యమైన అంకెలతో రామోజీ మార్కు పిచ్చి రాతలు, దేశంలోని పోర్టులని కలిపిన ఆ స్థాయికి సరుకు రవాణా అసాధ్యం అంటూ కూడా ఒక వార్త ఇచ్చారు. ఇక బాబును మహిళలు నమ్ముతారా అంటూ కూడా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఇక్కడ ఒక ప్యాపిలిలో మాట్లాడినటువంటి ఒక వార్తను ఇక్కడ అందించారు. ఇక అంతా అప్పులే అభివృద్ధి ఎక్కడ అంటూ కూడా ఏపీ కాంగ్రెస్ నూతన చీఫ్ షర్మిల చేసినటువంటి విమర్శలను ఇక్కడ ఇచ్చారు. అదేవిధంగా ఏపీ అభివృద్ధిపై ఛాలెంజ్కి సిద్ధం అంటూ కూడా వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఇక జనసేనతోనే బీజేపీ పొత్తు అంటూ కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి నంద్యాలలో మాట్లాడారు. టీడీపీలో సెల్ఫ్ షోలు, టికెట్ల కోసం వేషాలు ఎన్నెన్నో, ఆలపాటి, పొలవర్తి, ఎరపతి హంగామా, కేసినేని సోదరుల మధ్య పొగబెట్టి ఇదే వరుసలో ఇంకెందరో బాబుపై నమ్మకం లేని ఆ సామాజిక వర్గం నేతలు అంటూ కూడా ఇక్కడ వచ్చారు. తెనాలిలో ఆలపాటి రాజాకు మద్దతుగా పెట్రోల్ పోసుకుని హడావుడి చేస్తున్న అభిమానులు, అదేవిధంగా తిరుపతిలో పెట్రోల్ పోసుకుని ఆందోళన చేస్తున్న పులివర్తి నాని, బాబుని నమ్మి బాగుపడినోడు లేడు అంటూ కూడా విజయవాడ ఎంపీ కేసీనేని సొంత సోదరుల మధ్య రాజకీయ వివాదం రేపింది. సీటు అంశంలో వారి ఇరువుని తగాదా వరకు తీసుకెళ్లింది. పార్టీలోని ఇతర నాయకుల చేత ఎంపీని తిట్టించింది ఎవరనేది అందరికీ తెలిసిందేనని పరిశీలకులు అంటున్నారంటూ కూడా ఒక వార్త ఇచ్చారు. ఇక అసత్య ప్రచారానికి బ్రాండ్ అంబాసిడర్ బాబే, గిరిజనులు ఎప్పటికీ ఆయన్ని నమ్మరంటూ కూడా ఎమ్మెల్సీ కుంభా రవిబాబు పేర్కొన్నారు. దారి తప్పిన అంగన్వాడీల ఆందోళన, రాజకీయ శక్తుల చేతుల్లోకి చెలో విజయవాడ, ఆందోళనలో అసాంఘిక శక్తుల చొరబాటు, ఉద్రిక్తత, హింసను రెచ్చగొట్టే కుట్ర, ఎన్నికల ముందు హింసకు పాల్పడి రాజకీయ లబ్ధి పొందాలనే ప్లాను, నిఘా వర్గాల హెచ్చరికలతో పోలీసు యంత్రాంగం అప్రమత్తం అంటూ కూడా రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీల ఆందోళనకి సంబంధించినటువంటి వార్త ఇది. ఇక సాక్షి ఎడిటోరియల్, అన్ని దారులు అయోధ్యకే అంటూ కూడా ఇక్కడ అయోధ్యలో జరుగుతున్నటువంటి రామ ప్రతిష్టాపన కార్యక్రమానికి సంబంధంగా వేశారు. రాముని మార్గంలో నడుద్దామంటూ కూడా డాక్టర్ మోహన్ భాగవత్ ఆర్ఎస్ఎస్ చీఫ్ రాసినటువంటి వ్యాసం. అదేవిధంగా అయోధ్యలో నూతనోదయం అంటూ కూడా యోగి ఆదిత్యనాథ్ రాసినటువంటి వ్యాసం కూడా ఇక్కడ అందించారు.
నేడు అయోధ్య రామాలయంలో ప్రాణ ప్రతిష్ఠ జరగబోతోంది. ఇక్కడ అంబేద్కర్ స్మృతివనం పులకించిన జనం అంటూ కూడా అంబేద్కర్ స్మృతివనాన్ని ప్రజలకు ఇక్కడ అందుబాటులోకి తీసుకొచ్చారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని సామాజిక న్యాయ మహాశిల్పం అంబేద్కర్ స్మృతివనం ఆదివారం సందర్శకులతో కిటకిటలాడింది. సెలవు రోజు కావడంతో కుటుంబ సమేతంగా వచ్చిన వారితో ఉదయం నుంచే రద్దీ నెలకొంది. సాయంత్రం మరింత పెరిగింది. విద్యుత్ దీపాల వెలుగుల్లో స్మృతివనం, అంబేద్కర్ బొమ్మలు, విజువల్ షో వంటివి చూసి పులకించిపోయారంటూ కూడా ఇక్కడ వార్తలు ఇక్కడ మనం చూస్తున్నాము. ఫొటోస్ అన్నీ కూడా. ఇక పూనూరు వేణుగోపాలుడి సేవలో జస్టిస్ గన్నమనేని అంటూ కూడా పూనూరు రామాలయం వద్ద హైకోర్టు న్యాయమూర్తి రామకృష్ణ ప్రసాద్ దంపతులు. ఉత్తరాఖండ్ సీఎంకు శ్రీ శారదాపీఠం ఆహ్వానం పలికింది. తాడేపల్లిగూడెంలో ఏడీజే కోర్టు ప్రారంభం. జూనియర్ న్యాయవాదులకు ఇది చక్కని అవకాశం అంటూ కూడా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి కృష్ణమోహన్ పేర్కొన్నారు. ఏడీజే కోర్టును ప్రారంభిస్తున్న జస్టిస్ కృష్ణమోహన్ చిత్రంలో హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ శేషసాయి, జస్టిస్ జయసూర్య, జస్టిస్ సుబ్బారెడ్డి, జస్టిస్ గోపాలకృష్ణారావు తదితరులు. అయోధ్యకు 1,00,000 వెంకన్న లడ్డూలు రామమందిర ట్రస్ట్కు అందజేసిన టీటీడీ. అక్కడ ప్రత్యేక పూజలో పాల్గొననున్న టీటీడీ చైర్మన్ భూమన. అయోధ్యలో భూమన కరుణాకర్ రెడ్డి. ఇక ప్రజా సమస్యలపై విఠపు ప్రసంగాలు భేష్ అంటూ కూడా మండలిలో మాస్టారు పుస్తకావిష్కరణ సభలో శాసన మండలి చైర్మన్ మోషేన్ రాజు. ఇక్కడ 3 రాజధానులపై షర్మిల మాట్లాడటం సరికాదు బహుజన పరిరక్షణ సమితి నాయకులు. 3 కోట్ల నగదు పట్టివేత. వేంపాడు టోల్ ప్లాజా వద్ద కారులో తరలిస్తున్న 2.07 కోట్లు పట్టుకున్న స్థానిక పోలీసులు. రైలులో తరలిస్తున్న కోటి పట్టుకున్న ఆదోని స్టేషన్ రైల్వే పోలీసులు. ఇక బాబు కోసం బలి అంటూ కూడా వైఎస్ షర్మిలకు సంబంధించిన ఒక వార్తా కథనాన్ని ఇచ్చారు. టీడీపీ అధ్యక్షుడు చివరి అస్త్రంగా షర్మిల, వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి నిన్న పేర్కొన్నారు. ఇక భాష యాస బాధాకరం అంటూ కూడా పీసీసీ చీఫ్గా ప్రమాణ స్వీకారం సందర్భంగా షర్మిల మాట్లాడిన భాష యాస దివంగత వైఎస్ఆర్ కుటుంబ సన్నిహితులకు, అభిమానులకు, ఆయన ఆశయాల సాధనకు పేటెంట్ కలిగిన వైఎస్ఆర్సీపీ నాయకులకు బాధ కలిగించింది అంటూ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఎందుకంటే నిన్న షర్మిల జగన్ రెడ్డి అంటూ కూడా జగన్మోహన్ రెడ్డిని సంబోధించడం పలువురిని ఆశ్చర్యపరిచింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని సజ్జల రామకృష్ణారెడ్డి ఆ మాట మాట్లాడారు. ఇక ప్రసంగాన్ని తయారు చేసి పంపించారు అంటూ కూడా రాష్ట్రంలో ఉనికిలో లేని కాంగ్రెస్ పార్టీకి హఠాత్తుగా అధ్యక్షురాలుగా వచ్చి చంద్రబాబు డైలాగుల్ని షర్మిల చెబుతుంటే జాలి కలగక మరేమనిపిస్తుంది. జగన్కు మద్దతుగా గతంలో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్న షర్మిల ఇప్పుడు ఆయన నియంత అంటూ విమర్శలు చేస్తున్నారంటూ కూడా సజ్జల మాట్లాడారు. ఇక వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి కాంగ్రెస్ ద్రోహం చేసిందంటూ కూడా ఆయన మాట్లాడారు. ఇక జాతీయ అంతర్జాతీయ విషయానికి వస్తే అయోధ్యకు సంబంధించి అయోధ్యలో నేడు కొలువు తీరనున్న బాలరాముడు శ్రీరామ రామ రామైతి అంటూ కూడా ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ అయోధ్య ఆదివారం పుష్పాలంకరణలో మెరిసిపోతున్న అయోధ్య రామాలయం. ఇక అద్భుత వాయిద్యాలతో మంగళధ్వని. టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం. 84 సెకండ్ల శుభముహూర్తం ఇచ్చారు. నగర వీధుల్లో తోరణాలు, కాషాయ జెండాలు. ప్రపంచవ్యాప్తంగా రామయ్య పండుగ. నేటితో ముగియనున్న ప్రత్యేక క్రతువులు. 3 నిత్య హారతలు ఇస్తారు అయోధ్యలో ఇక నుంచి. ఆదివారం రాత్రి సరయూ నదీ తీరాన హారతి ఇస్తున్న పూజారులు. 10 లక్షల ప్రమిదల కాంతులు. ఇక గర్భాలయంలో ఇలా అంటూ కూడా ఇక్కడ ఇచ్చారు. గర్భగుడిలోకి ఆ 5గురు. గర్భగుడిలో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో తీర్థక్షేత్ర ట్రస్ట్ మహంత్ నృత్య గోపాల్ దాస్ మహారాజ్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ సర్సంఘచాలక్ మోహన్ భాగవత్, ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాల్గొంటారు. వేడుక పూర్తయిన తర్వాత అతిథులకు రామ్లల్లా దర్శనం కల్పిస్తారు. ఇక మోడీ పర్యటన ఈ విధంగా అంటూ కూడా 10:25కు అయోధ్య విమానాశ్రయం నుంచి ఆలయానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటలకు గర్భగృహం ఎదుట అతిథులకు పలకరింపు. మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటలు బహిరంగ సభలో మోడీ ప్రసంగం. ఆర్ఎస్ఎస్ చీఫ్ భాగవత్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తదితరులు కూడా ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 2 గంటలు శివమందిరం కుబేర తిల ప్రదర్శన. మధ్యాహ్నం 3:30కు మోడీ ఢిల్లీకి పయనమవుతారు. ఇక అయోధ్యలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. భారత్లోనే పెళ్లాడండి అంటూ కూడా మోడీ విదేశాల్లో పెళ్లిళ్ళు చేసుకోవద్దు, భారత్లోనే పెళ్లిళ్ళు చేసుకుంటే ఇక్కడే ఆర్థిక పరమైనటువంటి ప్రయోజనాలు ఉంటాయి, దేశ ఆర్థిక వ్యవస్థకి అంటూ కూడా వెడ్ ఇన్ ఇండియా అనేటువంటిది ఒక నినాదంగా తీసుకున్నారు. ఇక ఆదివారం ధనుష్కోటిలో రామసేతు వద్ద సముద్ర తీరంలో ధ్యాన ముద్రలో ప్రధాని మోడీ ఉన్నారు. దక్షిణాది ఆధ్యాత్మిక పర్యటన పూర్తి. ధనుష్కోటి కోదండ రామాలయ సందర్శన. నేడు సగం రోజు సెలవుపై వెనక్కి తగ్గిన ఢిల్లీ ఎయిమ్స్. ముందు హాఫ్ డే సెలవు ఇచ్చారు, తర్వాత దాన్ని రద్దు చేసుకున్నారు. ఆ 3 రాష్ట్రాలకు ప్రధాని శుభాకాంక్షలు అంటూ కూడా రాష్ట్ర అవతరణ దినోత్సవాలను పురస్కరించుకొని ఈశాన్య రాష్ట్రాలైన మణిపూర్, త్రిపుర, మేఘాలయ రాష్ట్రాల ప్రజలకు ఆదివారం ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలిపారు. మేము 4 రోజులు ఆపేవాళ్ళం. మణిపూర్ హింసపై రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.
ఇక భరతవర్ష పునర్నిర్మాణానికి నాంది అంటూ కూడా రామాలయ ప్రారంభంపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ వ్యాఖ్యలు చేశారు. ఇక JN1 కేసులు 1513కి చేరుకున్నాయి. దేశంలో కోవిడ్-19 సబ్ వేరియంట్ JN1 కేసుల సంఖ్య 1513కి చేరుకున్నట్లు కేంద్ర ప్రభుత్వ విభాగం ఇన్సాకాగ్ పేర్కొంది. ఇక రాష్ట్రీయ విషయానికి వస్తే అచ్చెన్న అసలు ఉన్నావా, పేరుకి అధ్యక్ష పదవి, బీసీ నేతకు ఘోర అవమానాలు అంటూ కూడా ఒక వార్త ఇచ్చారు. చంద్రబాబుతో చిత్రమైన రాజకీయం, నేరుగా పోట్లాడటం ఆయన నిఘంటువులో ఉండదు. మిత్రపక్షంతోనైనా స్వపక్షంతోనైనా ఆయన తీరదే, వాడుకొని ముఖం మీద వేడి నీళ్లు పోసే రకం. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు పరిస్థితి దీనికి అద్దం పడుతుంది అంటూ కూడా ఇక్కడ ఒక వార్త ఇచ్చారు. ఇక్కడ పార్టీలో ప్రాధాన్యత లేకుండా చేసిన చంద్రబాబు, లోకేష్ అధ్యక్షుడి పనులన్నీ వర్లరామయ్య ఇతర నేతలతో చేస్తున్న వైనం. మీడియా సమావేశాలు పెట్టడానికి అనుమతి లేదు. అడపాదడపా 1-2 సమావేశాలుగా పరిమితం. బాబాయిని తొక్కిపెట్టి అబ్బాయి రామ్మోహన్ పైకి లేపుతున్న లోకేష్, లోలోన రగిలిపోతున్న అచ్చెన్నాయుడు అంటూ కూడా ఒక వార్త ఇచ్చారు. ఇక చంద్రబాబు దమనీయం అంటూ కూడా ఇక్కడ బాలయోగి వారసుడు హరీష్కు ఝలక్. డబ్బు లేదని పక్కన పెట్టేస్తున్న వైనం. అమలాపురం పార్లమెంటు బరి నుంచి తప్పించే యత్నం. పి గన్నవరం లేదా అమలాపురం అసెంబ్లీకి పంపే యోచన. అలిగిన హరీష్ లెక్క చేయని అధిష్టానం. బాలయోగి అభిమానుల ఆగ్రహం. అమలాపురంలో ఆనందరావుకు చెక్ పెట్టాలని చినరాజప్ప ఎత్తుగడ అంటూ కూడా ఒక వార్త. ఇక అప్పులపై అబద్ధాల డప్పు, పదే అనధికార అప్పులు అంటూ తప్పుడు ప్రచారం అంటూ కూడా ఇక్కడ రుణ పురాణం అంటూ కూడా ఇచ్చిన దాని మీద ఒక వార్తా కథనం ఇచ్చారు. ఇక టీడీపీ అప్పులకు ఏడాది కట్టాల్సిన వడ్డీ 17,000 కోట్లు అంటూ కూడా గతంలో టీడీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్లకి చేసిన అప్పులకి ఏడాది 17,000 కోట్లు వడ్డీ కట్టాలంటూ కూడా ఇక్కడ వార్తా కథనం ఇచ్చారు. ఇక ఆ సీటు శ్రీధర్కు డౌటు. లోకేష్ ఆశీస్సులతో పోటీ చేస్తానంటున్న కొమ్మాలపాటి శ్రీధర్. ఆయన అభ్యర్థిత్వంపై సానుకూలంగా లేని చంద్రబాబు, శ్రీధర్కు వ్యతిరేకంగా పనిచేస్తున్న టీడీపీలోని ఓ వర్గం పొత్తుల్లో తెనాలి సీటు జనసేనకు కేటాయించే ఛాన్స్ అంటూ కూడా ఒక వార్త వచ్చింది. ఇక విషమంగానే విశ్వనాథరాజు ఆరోగ్య పరిస్థితి. రామోజీ ఫిల్మ్ సిటీలో గురువారం రాత్రి జరిగిన ప్రమాదంలో గాయాలకు గురైన విస్టిక్స్ ఏషియా పసిఫిక్ లిమిటెడ్ ప్రెసిడెంట్ దాట్ల విశ్వనాథరాజు అలియాస్ రాజు దాట్ల ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ఇక ఆఖరి T20లో పాకిస్తాన్కి ఊరట విజయం లభించింది. న్యూజిలాండ్ మీద 4 మ్యాచ్లు ఓడిపోయిన తర్వాత 5వ T20లో పాకిస్తాన్ గెలిచింది. ఇక కొన్ని నెలల క్రితమే విడాకులు తీసుకున్నట్లుగా సానియా మీర్జా కుటుంబ సభ్యులు తెలిపారు. సానియా మీర్జా కుటుంబ స్పందన. ఇక్కడ పాక్ క్రికెటర్ షోయబ్ మలిక్తో విడాకులకు సంబంధించి భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా కుటుంబం స్పందించింది. షోయబ్తో విడిపోయిన విషయాన్ని నిర్ధారించింది. ఆదివారం తమ వైపు నుంచి సానియా కుటుంబం ఒక ప్రకటన జారీ చేసింది. సానియా మొదటి నుంచి కూడా తన వ్యక్తిగత జీవితం గురించి గోప్యత పాటిస్తూనే వచ్చింది. అయితే ఇప్పుడు బహిరంగంగానే కొంత స్పష్టత ఇవ్వాల్సిన అవసరం వచ్చింది. సానియా, షోయబ్ కొన్ని నెలల క్రితమే విడాకులు తీసుకున్నారు. షోయబ్ కొత్త ప్రయాణంలో అతనికి మంచి జరగాలని కోరుకుంటోందంటూ కూడా ఇక్కడ ఇచ్చారు. సానియా అదేవిధంగా షోయబ్ మలిక్ వారికి పుట్టినటువంటి కుమారుడు. ఇక జోకోవిచ్ జోరుగా ఆస్ట్రేలియా ఓపెన్లో జోకోవిచ్ జోరు కొనసాగుతోంది. సులువైన విజయంతో క్వార్టర్స్లోకి ప్రవేశించాడు. సబలంక గాఫ్ కూడా ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్. ఇక సాత్విక్ చిరాగ్ జోడీకి ఫైనల్లో ఓడిపోయి 2వ స్థానంతో సరిపెట్టుకున్నారు. రన్నరప్గా నిలిచారు. ఇండియా ఓపెన్లో రన్నరప్గా ముగింపు ఫైనల్లో ఓడిన భారత ద్వయం. ఇక గెలుపు దిశగా ఆంధ్ర అస్సాంతో రంజీ ట్రోఫీ మ్యాచ్. ఇవి ఈరోజు సాక్షి దినపత్రికలో వచ్చినటువంటి వార్తా కథనాలు. Hit TV presents like, share, comment. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని